అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ విత్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఈ రోజు నుండి ఒక 5 days వరకు కూడా రోజుకొక పెద్ద సినిమాకి సంబంధించిన కాస్టింగ్ కాల్ అనేది ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద అవకాశాలు రావాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క కాస్టింగ్ కాల్ అనేది వినండి. విని దానికి ఏ ఏజ్ గ్రూపుల్లో అడుగుతున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఆ తర్వాత పెద్ద సినిమాలు అంటున్నారు కదా, కాబట్టి ఇవి ఖచ్చితంగా జెన్యూన్ ఉంటాయి అంటానికి కూడా లేదు. ఎవరైనా మిమ్మల్ని ఇందులో అయినా కానీ మిమ్మల్ని డబ్బులు అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు అనుకుందాం, దిల్ రాజు గారి సినిమా అనుకుందాం. దిల్ రాజు గారి స్థాయికి లేదంటే సురేష్ బాబు గారి స్థాయికి లేదంటే అల్లు అరవింద్ గారి స్థాయికి వాళ్ళు మీరిచ్చే డబ్బులతో వాళ్ళు సినిమా చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. సో ఇప్పుడు మిమ్మల్ని కాస్ట్యూమ్కి డబ్బులు పెట్టుకోండి అని చెప్పినా కానీ, లేదంటే మీకు అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండాలి అని చెప్పినా కానీ, వేరే ఏదైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని. సో డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వం వల్ల మీరు ఎవరు మిగిలిపోకూడదు అనేది నేను మెయిన్గా కోరుకుంది. సో మెయిన్గా మీరు చాలా 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 కంటే చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మోసపోవద్దు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కాస్టింగ్ కాల్స్ అనేవి చెప్తానండి. సో ఆ కాస్టింగ్ కాల్స్ అనేది జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకొని మీరు వెళ్ళే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో పనాస శంకరయ్య గౌడ్ అండ్ నారాయణ దాస్ నారాయణ ప్రెజెన్స్ ఏషియన్ సినిమాస్ వాళ్ళండి. ఏషియన్ సినిమాస్ అనే వాళ్ళకి తెలిసిందిగా ఇప్పుడు ఏఎంబి మాల్ కావచ్చు, చాలా ఏషియన్ థియేటర్స్లో సునీల్ నారాయణ గారని ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ టాలీవుడ్. సో ఏషియన్ సినిమాస్ అన్నిటికీ కూడా అధినేత. వాళ్ళు సమర్పిస్తున్న సినిమా అని అంటున్నారు. అయితే ఇది కాస్టింగ్ కాల్ వచ్చేసి 8 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు ఆడోళ్ళు మగోళ్ళు కావాలి అంటున్నారు. తెలంగాణ యాస మాట్లాడే వాళ్ళకి ఈ అవకాశం. మాది మేకప్ లేని సినిమా, ఎట్లుంటే అట్లనే రావాలి అని అంటున్నారు. సో దీనికి మేకప్ తోటి ఉన్న ఫొటోస్ కాకుండా మేకప్ లేని ఫొటోస్, అంటే రాగా మీరు ఎలా ఉంటారు అనే ఫొటోస్ పంపించే ప్రయత్నం చేయండి. సో రవి పనాస ఫిలిం కార్పొరేషన్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 అంటున్నారు. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి రవికుమార్ పనాస, రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి అజయ్ కుమార్ వి అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం చెప్పి ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది నా బాధ్యత. కాబట్టి వీణా గారు అడుగుతున్నారండి, సార్ సీరియల్స్లో యాక్ట్ చేయాలంటే ఎలా? సో సీరియల్స్లో యాక్ట్ చేయాలంటే ఏం లేదండి, మనకి సీరియల్కి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్కి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మీరు ఇలాగ నేను యాక్టర్ని, నేను యాక్ట్రెస్ని అని వాళ్ళకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నట్లయితే, సో దట్ వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే చెప్పడం జరుగుతుంది. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే సీరియల్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ షూటింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మేనేజర్ కావచ్చు, అసోసియేట్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నా పేరు సో ఇలాగ నేను ఆర్టిస్ట్ని, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి అని అంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్, ఇంతకుముందు టీవీ సీరియల్స్ కొంచెం సంహౌ బెటర్గా ఉండేవండి. అంటే ఒక డైరెక్టర్ డెసిషన్ తీసుకొని ఈ ఆర్టిస్ట్ నేను పెట్టుకుంటాను అనేది ఉండేది. అలాగే ఒక ప్రొడ్యూసర్ డెసిషన్ తీసుకొని ఈ ఆర్టిస్ట్ నేను పెట్టుకుంటాను అనేది ఉండేది. కానీ ప్రజెంట్ జనరేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఛానల్స్ చేతిలోకి వెళ్ళిపోయినాయండి. అంటే మనకి రెస్పెక్టివ్ 4 ఛానల్స్ ఉన్నాయి. ఈటీవీ, జెమినీ, మా టీవీ, జీ తెలుగు అనే ఒక 4 ఛానల్స్ ఉన్నాయి. ఈ 4 ఛానల్స్లో ఒక్కొక్క టీవీ సీరియల్కి కూడా ఒక్కొక్క ఈపీ అని ఉంటారు. ఈపీ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. సో ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏంటరా అంటే ఆ పర్టికులర్ ఛానల్, ఏ ఛానల్లో అయితే ఏ సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుందో ఆ ఛానల్ ప్రొడ్యూసర్ తోటి, డైరెక్టర్ తోటి, స్క్రీన్ ప్లే రైటర్ తోటి, రైటర్ తోటి, ఆర్టిస్టులతోటి అందరితో కొలాబరేట్ అవుతూ వాళ్ళకి ఎలాంటి అవుట్పుట్ అయితే కావాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఛానల్ హెడ్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ప్రొడ్యూసర్లతోటి, డైరెక్టర్తో మాట్లాడకుండా ఈపీ ద్వారా మాట్లాడిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలాగ తయారైంది అంటే ఈ ఛానల్ వాళ్ళు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఆర్టిస్టులుగా తీసుకునే ఒక టైం అనేది రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ని పెట్టుకోండి, నేను చెప్పిన ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి మీరు అనే టైప్లో రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ మాట ఎందుకు వింటున్నారు అనేది మీ ప్రశ్న అయితే, దానికి నా సమాధానం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయినందుకు
1,00,000 నుండి 1,50,000, 2 లక్షలు బాగా రేటింగ్ ఉన్న ఛానల్ అయితే 2.5 లక్షల వరకు కూడా పేమెంట్ అనేది చేస్తారండి. ఈ 1,00,000, 1,50,000, 2 లక్షల, 2,50,000 ఈ అమౌంట్ ఎవరు ఇస్తున్నారు మనకి? ఛానల్ ఇస్తుంది. ఛానల్ ఇస్తున్నప్పుడు ఛానల్ తరపున ఒక మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన బాధ్యత. లేదనుకోండి, ఈ ఈపీ అనే పర్సన్ ఏం చేస్తాడు, ఆ ఛానల్కి ప్రొడ్యూసర్కి మధ్య ఉన్న బంధాన్ని తెగ్గొట్టడం కోసం వాళ్ళు నా మాట వినట్లేదు సార్, మీరు చెప్పింది నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ఒక ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు నా మాట వినట్లేదు, వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ హెల్ప్లెస్ అనే టైప్లో మీ గురించి రాంగ్గా చెప్పి మీ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. సార్ వీళ్ళు కూడా ఎలాగ ఉంటారా అంటే వాళ్ళు మనుషులేనండి, వాళ్ళేం భగవత్ స్వరూపాలు లేదంటే ఇంకొకటి కాదు. సో ప్రతి ఒక్కరికి ఒక ఈగో అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాడి మాట నెగ్గాలి అనే అహం ఉంటుంది. సో ఆ పర్టికులర్ సినారియోలో వాడు ఏం చేయడానికైనా ప్రిపేర్డ్ ఉంటాడు. సో ప్రతి సరే ఇప్పుడు ఒక ఈపీ అలా చేశాడని మనం ఏం చేసాము, ఆ ఛానల్ హెడ్కి కంప్లైంట్ చేసాం, ఇంకో ఈపీని పెట్టాడు, అతను అలాగే ఉన్నాడు, ఆ తర్వాత ఇంకో ఈపీ ఉన్నాడు, ఇతని కంటే వరస్ట్గా ఉన్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తారో, వీళ్ళు కంప్లైంట్ చేయడం ఎక్కువైపోయింది కానీ ప్రాజెక్ట్ చేయడం కన్నా కూడా అని ఆ ఛానల్ అనేది తలకాయ నొప్పిగా ఉన్నారని ఆ ప్రొడ్యూసర్ని పక్కన పెట్టేస్తారు. ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్లను పక్కన పెట్టారో నెక్స్ట్ ఇంకొక ఛానల్లో కూడా వాళ్ళకి స్లాట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అంటే లిటరల్గా వాళ్ళ కెరీర్ అనేది ఒక ప్రొడ్యూసర్గా, లేదంటే ఒక డైరెక్టర్గా, లేదంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్గా, లేదంటే ఒక స్క్రీన్ ప్లే రైటర్గా, ఒక రైటర్గా ఆగిపోతుంది. సో ఎవరి కోసం ఎవరు ఇలాంటి తలనొప్పులు అనేవి పెట్టుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఇక్కడ ఆర్టిస్టుల దగ్గరికి, ఆర్టిస్టులనే కాదు టెక్నీషియన్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఛానల్ ఎవరు రిఫర్ చేస్తే వాళ్ళనే ప్రొడ్యూసర్లు పెట్టుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేజర్గా మీరు మీకు తెలిసి ఎవరైనా ఛానల్ వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఛానల్ ఈపీని మీరు అప్రోచ్ చేయనట్లయితే మీకు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా, చాలా క్లియర్గా ఉంది కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి చెప్పాను కదండి, ఏషియన్ సినిమాస్ వాళ్ళు నిర్మిస్తున్న ఒక చిత్రం. సో దీంట్లో మీరు పార్టిసిపేట్ అవ్వాలి అనుకున్నట్లయితే సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9441057838. ఐ రిపీట్ 9441057838. అలాగే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి gkcinema.wgl@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. G ఫర్ గణేష్, K ఫర్ కృష్ణ, సినిమా CINEMA cinema.wgl@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాగే కంటిన్యూస్గా కాస్టింగ్ కాల్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.